మనం ఏదన్నా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న మంచి డ్రెస్ వేసుకెళ్తాం. అక్కడ మన డ్రెస్, మన అటైర్, మన స్టేటస్ని తెలియజేస్తుంది. సో మన దగ్గర ఉండే డ్రెస్, జ్యువెలరీ ద్వారా మన స్టేటస్ ఏందో అందరికీ తెలియాలనుకుంటాం. సేమ్ అలానే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు, ఒకరికి ఒక వస్తువు షేర్ చేసేటప్పుడు మనం ఇచ్చే వస్తువు ద్వారా మన యొక్క యాటిట్యూడ్, మనం ఎంత గొప్పగా ఆలోచిస్తాం అనేది అందరికీ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర మామిడి పళ్ళు, అరటి పళ్ళు, పనస పళ్ళు ఉన్నాయనుకోండి, వాడిపోయినట్టువి, కుళ్ళిపోయినట్టువి, కింద పడి డ్యామేజ్ అయినట్టువి ఇచ్చామనుకోండి, అక్కడ మనం ఎంత చీప్గా ఆలోచిస్తున్నాం అనేది అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, అట్లా చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా బ్లౌజ్ పీసెస్ ఇస్తూ ఉంటారు. ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువగా కొని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. అవి మస్సి గుడ్డకు కూడా పనికిరావు. అక్కడ మీరు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ని బట్టి మీరు ఎంత చీప్గా ఆలోచిస్తున్నారు, మీ స్టేటస్ ఏంటి అనేది అక్కడ బయటపడుతుంది. పైన పటారం, లోన లొటారం అనేది అప్పుడు అందరికీ అర్థమవుతుంది. మన చీప్ థింకింగ్తో మిగిలిపోయిన పళ్ళల్ని మనం తినలేక, ఒకరికి షేర్ చేయలేక దిబ్బలో పోసి వేస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే బ్లౌజ్ పీసెస్ అన్నీ కుట్టించుకొని ఏమైనా శారీ వేసుకుంటామా? లేదు కదా. సో మనం ఒకరికి ఇచ్చేటప్పుడు ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చామనుకుంటే అక్కడే మన యొక్క స్టేటస్ అనేది, మన యొక్క విలువ అనేది పెరుగుతుంది. మనం వేసుకునే డ్రెస్సులో కాదు, మన ఆలోచనలో, మనం ప్రవర్తించే తీరులో అనే మన స్టేటస్ ఉంటుంది. రిమెంబర్.